నమస్తే అండి. మనమందరికీ ఉడిపి రెస్టారెంట్ గురించి తెలుసు కదండీ! అసలు ఉడిపి అనే పేరు ఎలా వచ్చిందో ఈరోజు తెలుసుకుందామండి. మహాభారతంలో ఉడిపి రాజు కురుక్షేత్ర యుద్ధంలో ఇరువైపులా ఉన్న సైన్యాలకు ఆహారం అందించే బాధ్యత తీసుకున్నాడు. అతను ఏ పక్షాన చేరకపోయినా ప్రతిరోజు ఇరువైపులా ఉన్న సైనికుల భోజన అవసరాలను తీరుస్తూ యుద్ధ సమయంలో ఆహారం వృధా కాకుండా చూసుకునేవాడు. అతని ముఖ్యమైన పని ఆహార సరఫరా బాధ్యతను స్వీకరించడమే. ఉడిపి రాజు కురుక్షేత్ర యుద్ధంలో ఏ పక్షం వహించలేదు. పాండవులు మరియు కౌరవులకు ఆహారాన్ని అందించే బాధ్యత తీసుకున్నాడు. శ్రీకృష్ణుడి ఆహారపు అలవాట్లను గమనించి మరుసటి రోజు ఆహారాన్ని సిద్ధం చేసేవాడని ఒక కథనం. ఉదాహరణకు శ్రీకృష్ణుడు ఎంత పప్పు తింటాడో లెక్కించి దానికి తగ్గట్లుగా తదుపరి రోజు వంటలు చేసేవాడని చెబుతారు. అనగా శ్రీకృష్ణుడి ఆహారం భుజించే విధానం బట్టి మరుసటి రోజు యుద్ధంలో ఎంతమంది సైనికులు చనిపోతారో అనేది ఉడుపిరాజు అంచనా వేసేవారు. థ్యాంక్ యూ.